ప్రైజ్ ది లార్డ్. నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరిచాను. మన పాదములు నిలబెడతానంటున్నాడు ఆయన. జిగట గల దొంగ ఊబిలో నుండి, నాశనకరమైన గుంటలో నుండి ఆయన మనల్ని పైకెత్తి నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరుస్తానంటున్నాడు ఆయన. 40వ కీర్తన 2వ వచనములో మాట్లాడుతున్నమాట. అవును, ఒక్కొక్కసారి నిలబడలేం. బండ మీద అడుగేస్తే జారిపోతూ ఉంటాయి. ఇక్కడ కనబడుతున్న ఎన్నో రాళ్ళు మనం చూస్తే ఆ రాళ్ళ మీద మనం అడుగేస్తే జారిపోతూ ఉంటుంది. మన జీవితంలో కూడా ఒక్కొక్కసారి అనుకోకుండా మనం అడుగులు వేస్తూ ఉంటాం. ఆ పరిస్థితులు జారిపోతూ ఉంటాం, కృంగిపోతూ ఉంటాం, నలిగిపోతూ ఉంటాం, తొట్టిల్లిపోతూ ఉంటాం. ప్రభు అంటున్నాడు, నిన్ను తొట్టిల్లనివ్వకుండా నీ పాదములు బండ మీద నిలిపి నీ అడుగులను నేను స్థిరపరుస్తానంటున్నాడు. నీ పాదములు బండ మీద నిలిపి నీ అడుగులను నేను స్థిరపరుస్తానంటున్నాడు. అవును, బండ మీద కట్టబడిన ఇల్లు ఎంత గట్టిగా ఉంటుందో, క్రీస్తు అనే బండ మీద నీ జీవితాన్ని కడతానంటున్నాడు. ఈ వాక్యం వింటున్న నీ జీవితాన్ని బలమైన బండ మీద, క్రీస్తు అనే బండ మీద నీ జీవితాన్ని నా ప్రభు కట్టునుగాక, నీ జీవితాన్ని నా ప్రభు స్థిరపరచునుగాక. ఆమేన్.